హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇది వచ్చేసి కువైట్ రెసిపీ. సహన్ అంటారు, దిజా సహన్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఒక హాఫ్ కిలో మైన కోసేసుకోవాలి. ఒక 2 కోళ్ళకైతే చూస్తున్నారు కదా. ఆనియన్స్ పొడవుగా కట్ చేసేసుకొని అందులో దానిమ్మ రసము, అలాగే మిరియాల పొడి, సమ్మాక్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, అది టమాటో పేస్టు, సాల్టు, ఆలివ్ ఆయిల్ వేసేసుకొని బాగా మొత్తము ఆనియన్స్కి పట్టే విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసేసుకున్న తర్వాత అయితే ఈ చికెన్ పీసులు ఉన్నాయి కదా, అవి కట్ చేసేసి వేసేసుకొని వాటికి కూడా ఈ మసాలా అంతా పట్టించాలి. పట్టించేసేసి మనము ఒక 2 అవర్స్గా, నేను సాయంత్రం చేయాలని పొద్దున్నే కలిపి పెట్టేశాను అనమాట. కలిపి పెట్టేసామంటే ఎంత భిన్నా కలిపామంటే అంత బాగా ఊరుతుంది, మసాలా అంతా పడుతుంది. అలా పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఓవెన్లో అయితే మళ్ళీ ఒకసారి ఓవెన్లో పెట్టేటప్పుడు కలిపేసి పెట్టేసుకోవాలి. కింద ముందు మంట వేసిన తర్వాత ఎర్రగా వచ్చిన తర్వాత పైన పెట్టేసుకోవాలి. ఇలా అయితే అవుతుంది. లాస్ట్లో వచ్చేసి ఇలా కొబ్బరి అంటారు వీటిని వచ్చేసి ఫస్ట్ ఒక 2 రొట్టెలు అయితే వేసేసుకొని దానిపైన ఈ గ్రేవీ మొత్తం వేసి చికెన్ కూడా వేసేసుకొని ఇది ఉంది కదా, కొత్తిమీర అయినా బొగ్గుదిన్నెస్ అయినా వేసేసుకోవాలి. తర్వాత ఇంకో రొట్టె వేసేసి సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ వేసేసుకొని దానిపైన వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను, స్నోబర్ అంటారు, అవి వేసేసి కొత్తిమీరతో గార్లిక్ చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దానిపైన ఒక రొట్టె వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్